శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. మనకి త్వరలో దీపావళి పండుగ అయితే రాబోతుందండి కదండి. అయితే ఈ సంవత్సరం దీపావళి పండుగ ఏ రోజున వచ్చింది అంటే అక్టోబర్ 20వ తేదీ సోమవారమా లేదా అక్టోబర్ 21వ తేదీ మంగళవారమా? అసలు అమావాస్య గడలు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది? లక్ష్మీదేవికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి? నిశిత పూజ సమయం ఏంటి? దీపావళిని 5 రోజుల పండుగ అంటారు కదండి. అయితే ఈ 5 రోజుల పండుగలు ఏమిటి? ధనత్రయోదశి, లక్ష్మీ కుబేరుల పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇంకా యమదీపం ఏ సమయంలో పెట్టాలి, వెలిగించాలి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందుగా కార్తీక మాసం ఏ రోజు నుండి ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉంది, కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటి అనే అన్ని విషయాలు మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. ఇంకా మనం జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణసంచ కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటాము. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగు తీసుకొచ్చే గొప్ప పండుగ ఈ దీపావళి పండుగ. శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుని సంహరింపచేశాడు. నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకాసుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగ జరుపుకుంటారు. ఆశ్వీజ బహుళ త్రయోదశితో ప్రారంభమై దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విద్య భగినిహస్త భోజనంతో ముగిస్తుంది. ఇలా 5 రోజులు దీపావళి పండుగ అయితే ఉంటుంది. కొంతమందికి ఈ 5 రోజుల గురించి తెలియదండి. ఓన్లీ దీపావళి తర్వాత వచ్చే పండుగలు అయితే చేసుకుంటారు. కానీ దీపావళికి ముందు కూడా మనకి ధనత్రయోదశి, నరక చతుర్దశి అయితే ఉంటాయి. వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాము. దీపావళి 5 రోజుల పండుగల్లో మొదటి రోజు పండుగ వచ్చి ధనత్రయోదశి. ఈ సంవత్సరం ధనత్రయోదశి 2025 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజున వచ్చింది. త్రయోదశి తిథి రోజున ఈ ధనత్రయోదశి పండుగను జరుపుకుంటాము. ముందుగా త్రయోదశి తిథి ఎప్పటి నుండి ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలియజేస్తాండి. 2025 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ శనివారము మధ్యాహ్నం 1:07 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీ అనగా ఆదివారం రోజు మధ్యాహ్నం 1:37 వరకు మనకి త్రయోదశి తిథి అయితే ఉంటుంది. ఈ రోజు ముఖ్యంగా లక్ష్మీ కుబేరులను పూజిస్తామండి. అలాగే ఈరోజే ధన్వంతరి జయంతి కూడా. అలాగే యమ బాధల నుండి బయటకు పడడానికి ఈరోజే యమదీపాలు కూడా పెట్టుకుంటాము. లక్ష్మీ కుబేరులకి ధన్వంతరికి పూజ చేయవలసిన శుభ సమయం వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ అనగా శనివారం రోజున సాయంత్రం 5:40 నుండి 8:10 వరకు. ఈ సమయంలో మనం లక్ష్మీ కుబేరులకు పూజించుకోవచ్చు, అలాగే ధన్వంతరిని కూడా పూజించుకోవచ్చు అండి. ఇదే సమయంలో యమదీపం కూడా పెట్టుకోవాలి. ఒకవేళ ఈ రోజు కుదరపోయినట్లయితే నెక్స్ట్ డే అంటే తర్వాత రోజు వచ్చి అనగా అక్టోబర్ 19 ఆదివారం రోజున మనకి మధ్యాహ్నం వరకు త్రయోదశి తిథి ఉంటుంది కాబట్టి ఉదయం వేళల్లో లక్ష్మీ కుబేరులకైతే పూజించుకోవచ్చు. ఉదయం వేళల్లో పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 8:30 నుండి 9:10 లోపు మనం పూజనైతే ప్రారంభించుకొని నిర్వహించుకోవచ్చు. ఇంకా దీపావళి పండుగల్లో రెండవ రోజు పండుగ వచ్చి నరక చతుర్దశి. నరకాసుని వధించిన రోజు ఈ నరక చతుర్దశి. నరకాసుని పీడ వదిలిందని ఈరోజు తైల అభ్యగన స్నానం చేస్తాము. అంటే తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి స్నానం అనేది చేయాలి. అంటే మనకి పట్టిన అష్టదరిద్రాలను వదిలించుకునే స్నానము తైల అభ్యగన స్నానము. ఈ నరక చతుర్దశి 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజు వచ్చింది. చతుర్దశి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నము 1:00
8 నిమిషాలకి ప్రారంభమయ్యి 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నము 1:37 నిమిషాల వరకు అయితే చతుర్దశి తిథి ఉంటుంది. తైలాభ్యంగన స్నానం చేయవలసిన సమయం వచ్చి అక్టోబర్ 20వ తేదీ తెల్లవారుజామున అంటే ఉదయం 5:11 నిమిషాల నుండి 7:30 లోపు ఈ స్నానం అయితే ఆచరించాలి. ఇంకా తర్వాత వచ్చే 3వ పండుగ వచ్చి దీపావళి పండుగ. ప్రతి సంవత్సరం దీపావళి పండుగ ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటాము. అమావాస్య తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నము 1:37 నిమిషాలకి ప్రారంభమయ్యి 2025 సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ అనగా మంగళవారం రోజున సాయంత్రం 4:03 నిమిషాల వరకు ఈ అమావాస్య తిథి అయితే ఉంటుందండి. ఏ రోజు సాయంత్రం అమావాస్య గడియలు ఉంటాయో ఆ రోజు దీపావళి పండుగగా చేసుకుంటాము. కాబట్టి ఈ సంవత్సరం దీపావళి పండుగ నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ అనగా సోమవారం రోజున. ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి అక్టోబర్ 20వ తేదీ సోమవారము సాయంత్రం 6:59 నిమిషాల నుండి 8:32 నిమిషాల లోపు మన పూజ అయితే ప్రారంభించుకోవచ్చు. ప్రదోషకాల సమయం వచ్చి సాయంత్రం 5:43 నిమిషాల నుండి 8:11 నిమిషాలు. వృషభకాల సమయం వచ్చి రాత్రి 7:14 నిమిషాల నుండి రాత్రి 9:15 నిమిషాల వరకు. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్యాలు సిద్ధిస్తుందంటారు. అందుకని ఈ పైన చెప్పిన ఏ సమయంలో అయినా మనం అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా నోములు నోచుకోవచ్చు. ఉదయం నోములు అనేవి కూడా నేర్చుకోవచ్చండి. ఇంకా ఉదయం సమయంలో నోములు నోచుకునేవారు అక్టోబర్ 21వ తేదీ మంగళవారము ఉదయం 6:41 నిమిషాల నుండి 8:15 నిమిషాల వరకు మంచి శుభగడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో మనం నోములు అనేది నోచుకోవచ్చు. ఇంకా ఈ దీపావళి రోజున అర్ధరాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే సంపదలు ఎప్పటికీ తరగకుండా ఉంటాయని, వృద్ధి చెందుతాయని, అష్టైశ్వర్యాలతో ఉంటామనేది ఒక నమ్మకం అండి. అందుకని అర్ధరాత్రి వేళలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అంటారు. అర్ధరాత్రి పూజా సమయాన్ని నిశితకాల పూజా సమయం అంటారు. అయితే ఈ నిశితకాల పూజా సమయం లేదా అర్ధరాత్రి పూజా సమయం వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ అర్ధరాత్రి 11:28 నిమిషాల నుండి 12:17 నిమిషాల లోపు అమ్మవారికి పూజ చేసుకునే వారు చేసుకోవచ్చండి. ఇంకా తర్వాత వచ్చే 4వ రోజు పండగ వచ్చి బలిపాడ్యమి. కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి తిథి నాడు వస్తుంది. ఈ తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ బుధవారం రోజున మనం బలిపాడ్యమి పండుగను చేసుకోవాలి. తిథి ప్రారంభం వచ్చి అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 4:04 నిమిషాల నుండి ప్రారంభమయ్యి అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం 5:22 నిమిషాల వరకు ఈ తిథి అయితే ఉంటుంది, పాడ్యమి తిథి. ఇంకా తర్వాత వచ్చే ఆఖరి రోజు పండుగ అండి. ఈ దీపావళిలో ఆఖరి రోజు పండుగ వచ్చి భగినీహస్త భోజనము యమద్వితీయ. ఇది కార్తీక మాసం తర్వాత రోజైన విద్యా తిథి నాడు జరుపుకుంటాము. విద్యా తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం 5:53 నిమిషాల నుండి అక్టోబర్ 23వ తేదీ రాత్రి 7:55 నిమిషాల వరకు అయితే ఉంటుంది. భగినీహస్త భోజనం యమ విద్య నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి అక్టోబర్ 23వ తేదీ గురువారము. ఓకే అండి, ఈ దీపావళి పండుగ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో తెలియజేసాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.